నేను ఈ మీటింగ్లో ఒకసారి మాట్లాడాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి రెండు మాటలు విన్నవించుకుందాం అనుకుంటున్నాను. అదేమిటంటే, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కళాకారుడు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 1000 గ్రంథాలయాలు ఉన్నాయి. ఆ గ్రంథాలయాలలో కనీసం 500-600 గ్రంథాలయాలకి, గ్రామీణ గ్రంథాలయాలకి సొంత బిల్డింగ్లు ఉన్నాయి. కానీ గ్రంథాలయాలు మూసేసే పరిస్థితిలో ఉన్నాయి. వాటిని వైబ్రేట్గా చేయడానికి నేను ఒక 3 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆయన వస్తే ఆయనకు విన్నపం చేశాను. ఆయన అప్పుడు ఆమోదించారు, కానీ అమలు జరగలేదు. అదేమిటంటే, ఆ గ్రంథాలయాలని విద్యాశాఖలో ఉన్నాయి, వాటి సాంస్కృతిక శాఖలో తీసుకొని వాటిని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. దానివల్ల అక్కడ ఉన్న ఒక కళాకారుడికి తను కూర్చోవడానికి ఒక చోటు ఏర్పడుతుంది. కళాకారులు, కవులు, రచయితలు అందరూ చేరడానికి ఒక ప్లేస్ ఏర్పడుతుంది. అది జిల్లా స్థాయిలో ఒక గ్రంథాలయం ఉంది, మండల స్థాయిలో ఒక సాంస్కృతిక శాఖ అద్భుతమైన వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పి ఆ రోజు బుద్ధప్రసాద్ గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఆయన ఉన్న సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి చెప్తే ఇమీడియట్గా ఆ స్టేజ్ మీద డైరెక్టర్ గారు పిలిచి, కల్చర్ గారిని పిలిచి దాన్ని అమలు చేయమని చెప్పారు. కానీ ప్రభుత్వంలో వాటిని పర్సూ చేసేంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు కాదు. మా గొంతు చాలా చిన్నది. పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక వ్యక్తి మాకు అభిమానం అవటం వల్ల మా గొంతు విలువ పెరిగింది. అందుకని ఇలాంటి క్రిమినల్ సూచనలైనా అమలు చేయమని, దానివల్ల గ్రంథాలయ పునరుజ్జీవనం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని క్రిమినల్ చెప్పే దానివల్ల గొప్ప యంత్రాంగం కల్చర్కి ఏర్పడుతుందని చెప్పి వారికి వినిపిస్తున్నాను. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తక మహోత్సవం ప్రారంభమైందని ప్రకటిస్తారు. జ్యోతి ప్రజ్వలనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 35వ విజయవాడ పుస్తక మహోత్సవ వేడుకను ప్రారంభిస్తారు. అత్యంత వేగంతో బలమైన పవనాలు వీచాయి వారి రాకతో. అంజనాదేవి పుత్రుడు అనిపించుకున్నారు. అయితే ఒక శక్తి కనిపిస్తోంది. అది వారాహి అమ్మవారు, విజయవాడ కనకదుర్గమ్మ, పిఠాపురం పురుహోతిక అమ్మలు నడిపిస్తున్న శక్తియే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఏం కావాలో, ఏ అవసరమైతే ఉంటుందో వెంట ఉంటారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మనం సినిమాల్లో వారిని పవర్ స్టార్ గా చూసాం. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో. ఆంధ్రప్రదేశ్ అభిమానుల ఇప్పుడు మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రార్థనా గీతంతో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ.